కాంగ్రెస్ ప్రభుత్వానికి 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం చేత కాక ఆ నేపాన్ని తమపై నెడుతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్లో సీఎం రేవంత్ పాదయాత్ర చేసే పరిస్థితి లేదని, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అందుకే పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. ఖమ్మం, నల్గొండ నేతలు సీఎం రేవంత్కి అడ్డుపడుతున్నారని అన్నారు రామచంద్రరావు మాటల పూర్తి సమాచారం ఖమ్మం నుంచి టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇప్పుడు ఆ బాల్ మీ కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు మీరు ఏం తేల్చబోతున్నారు? పార్టీ నష్టం మేము ఆలోచించట్లేదు, బీసీలకు నష్టం జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాం. ఆల్రెడీ బీసీలకు నష్టం జరుగుతున్నది. వాళ్ళు చేతకాక మా మీద అంటున్నారు. వాళ్ళు కూడా చేయొచ్చు, దానికి లీగల్ ప్రక్రియలు ఉన్నాయి. తెలంగాణ పంచాయత్ రాజ్ ఒక చట్టాన్ని సవరణ చేసి వారు ఆ సవరణ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇదే మెజర్ తీసుకోవచ్చు. మధ్యప్రదేశ్ మోడల్ ఉంది, విలేజ్ యూనిట్గా తీసుకొని అక్కడ రిజర్వేషన్లు పెంచిన సంబంధం. మేమేమంటున్నాం, మీరు ఫస్ట్ ఒక లీగల్ పాసిబిలిటీ చూడండి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి చూడండి. మీరు చేయలేకపోతే మా మీద దోశ ఎట్లయితుంది? మేము సిద్ధంగా ఉన్నాం, మీ సపోర్ట్ చేసినాం. ఎక్కడ కూడా మాట్లాడకుండా మీరు ఏ విధంగా బిల్ పెట్టారో దాంట్లో సవరణ లేకుండా మేము దానికి 100% యాజ్ ఇట్గా సపోర్ట్ చేసినాం. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది మీరు, అసెంబ్లీ తీసుకొచ్చింది మీరు, సపోర్ట్ చేసింది మేము, బిల్ తీసుకొచ్చింది మీరు, ఆర్డినెన్స్ తీసుకొచ్చింది మీరు. ఇప్పుడు మా మీద దోశ ఎట్లయితే వాళ్ళు చేయకపోతే మేము చేస్తామని చెప్తున్నాం కదా. 42% వాళ్ళు చేయకపోతే మా పార్టీలో మేము 46% ఇస్తాం. ఇది డ్రామా, ఇది కేవలం ఓబీసీలకు వీళ్ళకు రిజర్వేషన్ చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక వాళ్ళకు ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన పని చేయక వాళ్ళ ఒక తప్పిదాన్ని, వాళ్ళ వైఫల్యాన్ని బీజేపీ ప్రభుత్వం మీద తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తారు, లేకుంటే వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ పాదయాత్ర చేస్తారు, ఇన్ఛార్జీలు పాదయాత్ర చేయరు. ఇన్ఛార్జి పాదయాత్ర చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రిని ఎవరు పని చేయనీయట్లేదు, ముఖ్యంగా ఖమ్మం బ్యాచ్, నల్గొండ బ్యాచ్ చేయనీయట్లేదు బయట ప్రజలు అనుకుంటున్నారని చెప్పాను నేను. ప్రజలు వాళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలన చేయమని చెప్పారు. మంచి పరిపాలన చేయండి అడుగుతాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం చేయనియదో బీసీలకు ఖచ్చితంగా అన్యాయం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా ప్రకటించాలి. మీ బీసీ బిల్లుకు ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం తెలిపామని రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ9 ఖమ్మం.